వద్దు. సరే ఇప్పటికి ఏమన్నా పైప్ లైన్‌లో ఏమన్నా మంచి క్యారెక్టర్‌లు ఏమన్నా చేస్తున్నారా? యాహ్! చేస్తున్నానండి. హ్మ్. 'సాయిధరమ్ తేజ్' గారి సినిమా మొన్న అనౌన్స్ చేశారు కదా! అవును. ఆహ్, దాని పేరు అదే ఈ టైటిల్ దాన్ని ఏమన్నా చేసిందేనా? నాకు కూడా తెలీదు. అదే. మర్చిపోయాను. ఎస్‌జీటీ అన్నారు. నేను మర్చిపోయాను నేను కూడా దాని ఫుల్ ఫార్మ్. ఎందుకంటే రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. నాకు కూడా అవునండి. అదేదే సిత్తరాల ఎ అదే సారీ అట్లాగే వస్తది. హ్మ్. సారీ తేజ. మొన్ననే అనౌన్స్ చేసావు. నాకు ఇంకా మైండ్‌కి ఎక్కలేదు. అదే. ఏమనుకోకు తేజ ప్లీజ్. హ్మ్. ఓహ్! మంచిది. అంటే ఒక హా! హా! దట్స్ వెరీ ఆహ్, ఇంట్రెస్టింగ్ స్టోరీ. అవునవును. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అది. చాలా రూరల్ టచ్ ఉన్నటువంటి ఆ సౌండ్ చాలా బావుంటది. దానిలో కూడా మీరు ఈయన బిందు అనుకుంటారు. అలా ఉంటా నేను. అవునా? ఓకే. అన్న పక్క ఊరు. ఓకే. హ్మ్. సో మీరన్నారు కదా! అసలు గుర్తుపట్టమని. నన్ను కూడా ఎవడు గుర్తుపట్టడు. దగ్గర నుంచి చూస్తే ఎక్కడో చూసినట్టుంది ఈమెని. ఈవెన్ అన్నట్టు ఉంటారు. సో, అది హ్మ్. ఇంకోటి 'బొమ్మరిల్లు భాస్కర్' గారి 'జాక్' మొన్న అనౌన్స్ చేసినట్టున్నారుగా ఏప్రిల్ 10థ్ రిలీజ్ యెస్. డేట్ అనౌన్స్ చేశారు. అవును. అవును. 'జాక్' సిద్దు 'జాక్.' జొన్నలగడ్డ దానిలో అది చేశాను. హ్మ్. ఇంకా 'తరుణ్ భాస్కర్' 'ఈషా రెబ్బాది' 'శాంతి శాంతి శాంతి' అని మన 'జై జై జై' మలయాళం దాని రీమేక్ ఓకే. 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 అది చేశాను. చాలా బాగా వచ్చింది. మంచి ఫన్నీగా మంచి రోలా? మంచి రోల్. ఫన్నీ ఫన్నీగా రోల్. అంటే ఫన్నీగా వచ్చింది. సినిమా మొత్తం ఫన్నీగా ఉంటుంది. ఓకే. సినిమా మీ రోల్ మొత్తం గూడా ఫన్నీ. ఫన్నీగానే ఉంటదా? లేకపోతే అందరిది ఒక టింజ్ ఆఫ్ ఇది ఉంటుంది దానికి. నాది ఓకే. అంటే కొంచెం 'తరుణ్ భాస్కర్' స్టైల్ మనకు తెలుసు కాబట్టి 'తరుణ్ భాస్కర్' ఇస్ నాట్ ద డైరెక్టర్. యాహ్! హి ఈస్ ద హీరో. రైట్. రైట్. హి ఈస్ హ్మ్. నాట్ ద డైరెక్టర్. హి ఈస్ ద హీరో ఇన్ దట్. హి ఓకే. హాజంట్ డైరెక్టెడ్ ఇట్ ఆర్ రిటన్ కానీ ఇట్. సీరియస్ సినిమా అయితే కాదు గదా! సీరియస్ సినిమా కాదు. అవును. హ్మ్. 'జై జై జై' కూడా ఫన్నీగానే ఉంటుంది కదా! అదేలే. హ్మ్. సో ఆహ్, సి ఆహ్, ఇంకా ఇంకేంటి ఇంకా 'మధుర శ్రీధర్' గారి సినిమా ఒకటి చేశాను. ఇంకొక వెబ్ సీరీస్ ఒకటి చేస్తున్నాను. మన ఆహ్, ఒక వెబ్ సీరీస్ చేస్తున్నాను. ఓకే. ఐ థింక్ సో. ఇంకా నాకు గుర్తుకు రావట్లేదు. హ్మ్. రిలీజ్‌కి ఏమున్నాయో. షూటింగ్ మాత్రం ఇప్పుడు 2 చేస్తున్నాను. ఓకే. 2 మూవీసే షూట్ చేస్తున్నాను ఇప్పుడు. పెద్ద సినిమాలేమైనా ఉన్నాయా? అదే 'సాయిధరమ్ తేజ్' సినిమా, 'బొమ్మరిల్లు భాస్కర్' గారిది. ఈ 2 అవి మాత్రం 2 ఉంటాయి. పెద్దవి. ఓకే. హ్మ్. కానీ 'బొమ్మరిల్లు భాస్కర్' నుంచి అలాంటి ఒక టైటిల్ తోటి సినిమా సాధారణంగా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయం గదా! ఆ టైటిల్‌కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆయన అంతేనా? టైటిల్ అన్నిటికి మీనింగ్ ఉంటుంది. మనకు నా తెలుసు కదా ఆ విషయం. అవును. అవును. అసలు ఇట్స్ సో అమేజింగ్ గదా! కాకపోతే ఆయన సిద్దు ప్రతిదానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆయనది. నాకెంత 100% ఇష్టం ఆయనతో ఎంతసేపు ఒక గంట డిస్కస్ చేసి ఆయన పాత సినిమాలన్నీ. అవును. ద బెస్ట్ థింగ్ ఈస్ మనం చిన్నప్పుడు చూసిన సినిమాలు బాగా నచ్చినవి, బాగా ఇదున్నవి, ఆ డైరెక్టర్‌ని కలిసి ఆ డైరెక్టర్‌తో పని చేసినప్పుడు గంట సేపు కూర్చొని వేరే సినిమాలు డిస్కస్ చేస్తుంటే ఆ ఎక్సైట్‌మెంటే వేరే ఉంటుంది. సో ఆయనతో నాకు ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. ఓకే. ఆయన ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటి? ఆయన సినిమాల మీద అని డిస్కస్ చేయడానికి. సో దీనికి గూడా ఆ పేరుకి ఒక మంచి అంటే మీ టేస్ట్‌కి కూడా కాన్సెప్ట్ ఉంది. తగ్గట్టుగా అతను గూడా కొంచెం మ్యాచ్ అయ్యే ఉండొచ్చేమో. ఆ టేస్ట్ ఉంది పక్కా. గదా! హ్మ్. పక్కా. 'సిద్దు' ఆ అబ్బాయితో చేయటం ఎలా నేను సిద్దుతో చేయలేదు. చేయలేదా? హ్మ్. కాంబినేషన్ లేవా? కాంబినేషన్ లేదు. ఓకే. అయితే ఇంట్రెస్టింగ్. హ్మ్. స్ కానీ సిద్దు తెలుసు కదా! సిద్దు వాళ్ళ అన్నతో చేశా గదా! అవును. ట్వీట్‌లో అలానే చేసిన ఉంటుంది. సిద్దుతో చేస్తే గూడా అలానే ఉంటుంది. బబుల్ గమ్. ట్రస్ట్ మీ అలానే ఉంటారు ఇద్దరు. అదే. బయట గూడా అలానే ఉంటారు. ఆ ఓకే. బబుల్ గమ్‌లో ఎలా ఉన్నారో ఆయన బయట అలానే ఉంటారు. ఇద్దరు ఓకే. అలానే మాట్లాడతారు బయట గూడా. అదే. వాళ్ళిద్దరు క్యారెక్టర్‌లు చేయట్లే. వాళ్ళ పర్సనాలిటీలే అంత. ఒరిజినల్ పర్సనాలిటీ లేదు. అందులో వాళ్ళ అన్నయ్య అయితే మరీను. అవునా? హ్మ్. చైతన్య హ్మ్. జొన్నలగడ్డ. చైతన్య. అవును. ఫన్ అదే. పీపుల్. అప్పటిదాకా అతను ఎవరో కూడా తెలీదు కదా! అవును. బబుల్ గమ్ మాట్లాడంగానే చేసిన అందరికి డౌట్ వచ్చుంటుంది. ఆ! ఇదే ఇదేంటి ఎక్కడో డీజే టిల్లులా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. ఆ హ్మ్. మనిషి అలానే మాట్లాడతాడు బయట గూడా. ఓకే. సో హ్మ్. బాగా వర్కౌట్ అయ్యేది మా ఇద్దరికి. బయట కొట్టేసుకునేవాళ్ళం మేము. ఆన్‌లైన్ కెమెరా ముందర తక్కువ, కెమెరా బయటతో ఎక్కువ. సో, బిందు గారు ఇప్పటివరకి కూడా మీరు చేసిన వాటిలో మీ మనసుకు నచ్చినటువంటి ఒక రోలు అంటే సింగిల్ ఏది పిక్ చేస్తారు? కష్టం. మిమ్మల్ని ఒక నటిగా సాటిస్ఫై చేసినటువంటి. 'రాళ్లలో నీరు' అవునా? ఓకే. ఇండిపెండెంట్ ఫిల్మ్. కిరణ్మయి ఇంద్రగంటి ఇంద్రగంటి గారు గారు చేసింది. ఓకే. అది ఎక్కడ లభిస్తది? ఆవిడని అడగండి. బయట అక్కడ యూట్యూబుల్లో గూడా లేదా అది? ఎక్కడ? ఓటీటీలో గాని? ఆవిడని అడగండి. ఎంతకాలం అయింది ఆల్ చేసి రైట్స్, మీరు? ఆల్ రైట్స్ ఆవిడకే. అవి కాపీ రైట్స్ అన్ని ఆల్ రైట్స్ రైట్స్ అండి. ఆవిడకే ఉన్నాయి. ఓకే. తప్పకుండా ఎందుకంటే ప్లీజ్ డు. ప్లీజ్ డు ఆస్క్ హర్. తొందరలోనే ఈయన కూడా కలుస్తాడు గాబట్టి, ఇంద్రగంటి మోహన్ గూడా హ్మ్. హ్మ్. ఈ మధ్య వాళ్ళు అంటే వాళ్ళది పెద్ద ఫ్యామిలీ గదా! ఒక లిటరరీ ఫ్యామిలీ. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఐడియా ఉందా మీకు? తెలుసండి. హ్మ్. తెలుసు. ఆయన పేరు మీద అవార్డులు గూడా ఆయన ఇస్తుంటారు. అవార్డులు ఇస్తుంటారు. లిరిసిస్ట్ యెస్. రాస్తారాయన. అవును. మా 'రాళ్ళలో నీరులో' ఆయన రాసిన లాస్ట్ సాంగ్ మా సినిమాలోనే ఉంది. అవునా? హ్మ్. ఓహ్! ఆయన హ్మ్. పాట రాసారు. ఓకే. ఓకే. సో బ్యూటిఫుల్. చాలా అంటే ఆయన
ఎన్ని రాశారు అసలు ఎక్కువ ఏమి రాయలేదు ఆయన ఏమి. ఈయన కోసం రాశాడు అనుకుంటా ఎప్పుడేమన్నా. అదే రాళ్ళలో నీరులో రాసిన పాట ఐ థింక్ ఇట్ ఈస్ ద లాస్ట్ సాంగ్ లాస్ట్ దట్ హీ సాంగ్. బ్యూటిఫుల్ గా ఉంటాయి లిరిక్స్ దాంట్లో, చాలా అందంగా ఉంటాయి. సో మనకి ఆడియన్స్ కి తెలిసింది చెప్పాలి అంటే మాత్రం నా ఫేవరెట్ పరువు వెబ్ సిరీస్. పరువు. పరువు వెబ్ సిరీస్ లో రాధా అనే క్యారెక్టర్ చేశాను. చాలా చాలా రూరల్ సాటిస్ఫాక్షన్. రూరల్ క్యారెక్టరే కదా అది పరువులో. రూరల్ అంటే రూరల్ కాదు, గుంటూరు విజయవాడ అవును. టౌన్ క్యారెక్టర్. ఎక్కువ అంతా కూడా టౌన్ క్యారెక్టర్, థ్రిల్లర్ అది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వస్తా అమ్మాయి. ఇట్స్ థ్రిల్లర్. కూడా. నివేత పెత్రాజు. నివేదాను. చూడండి ఛాన్స్ దొరికినప్పుడు. మీకు అంత పెద్ద సిరీస్ చూసే ఛాన్స్ దొరకదేమో, లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి. యాక్చువల్ గా 3 ఎపిసోడ్స్ చూశాను నేను. లాట్ ఆఫ్ First టైం 3 స్పెండ్ episodes చేయాలి. అంటే ఇప్పుడు చాలా స్టఫ్ వస్తుంది కదా, ఈ లోపల నాకు ఇంకా వేరేది. ఐ అండర్స్టాండ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సిట్ ఫర్ సో లాంగ్. కంటిన్యూస్ గా చూడాలి. ఒకసారి బ్రేక్ వచ్చేసిందంటే మళ్ళీ వెళ్ళాలి అంటే మళ్ళీ ఏం జరిగింది అని ఆలోచించడం కష్టం ఇలాంటివి. ఒకడు చచ్చిపోతాడు, ఆయన ఏమో డిక్కులో పెట్టుకొని ట్రావెల్ చేస్తాడు. చాలా హిట్ అయింది అది. నాకు చాలా అప్రిసియేషన్ కూడా వచ్చింది. బయట కూడా చాలా మంది మీరు పరుగులో చేశారు కదా అంటే జనాలు గుర్తుపడడం మొదలెట్టారు. నాగబాబు గారు కూడా చేశారు అందులో. చాలా మంది జనాలు గుర్తుపడడం మొదలెట్టారు. ఎక్కడికి వెళ్ళినా మీరు పరుగులో ఉన్నారు కదా, మీరు పరుగులో ఉన్నారు కదా. దానిలో ఏంటంటే నా క్యారెక్టర్ కి ఒక మంచి ఆర్క్ ఉంటుంది. ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, ఒకలాగా అనిపిస్తుంది. అరే ఇదేంటి ఈ అమ్మాయి వెరైటీగా ఉంది, క్యారెక్టర్ స్టార్ట్ అయింది వెరైటీగా ఉన్న తర్వాత ఇంకో సైడ్ ఆఫ్ ద క్యారెక్టర్ కనిపిస్తుంది, తర్వాత ఇంకో దీనికి వెళ్తుంది. ఒక ఆర్క్ ఉంటుంది. చాలా బాగా రాశారు ఆయన. అండ్ ద రైటర్ హ్యాడ్ టోల్డ్ మీ దట్ ఆ క్యారెక్టర్ రాసేటప్పుడు నన్ను తీసుకుందామని నన్ను దృష్టిలో పెట్టుకుని రాశారు అన్నారు. దట్ వాజ్ ఈవెన్ మోర్ ఎ ప్రివిలేజ్. దట్ ఇట్ వాజ్ అమేజింగ్. నన్ను దృష్టిలో పెట్టుకుని రాశారన్నారు. ప్లస్ మీరు ఎలా చేస్తారో అలా చేయండి, మీ ట్విస్ట్ ఇవ్వండి ఆ క్యారెక్టర్ కి అన్నాడు. సో అంత అవకాశాలు ప్రతి యాక్టర్ కి దొరకదు కదా. అంత ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుంది? అతను అది అనటము, నేను ఇవ్వటము, ప్లస్ నేను ఇచ్చిన ట్విస్ట్ వేరే వాళ్ళకి నచ్చటము, ఆడియన్స్ అప్రిషియేట్ చేయటము, ఎవ్రీథింగ్ వాజ్ గ్రేట్ ఫర్ దట్. ఇంతకీ బిందు గారు సినిమా ఇండస్ట్రీలో స్నేహితుల్ని ఏమైనా సంపాదించుకోగలిగారా? అయ్యో చాలా మంది అండి. వండర్ఫుల్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు టు స్టార్ట్ విత్ రీసెంట్ గా అదేంటి పుష్పలో శ్రీవల్లి అమ్మ చేసిన బాలా గారు, ఆవిడ ఇక్కడే ఉంటారు మా ఇంటి దగ్గరే. ఆవిడ చాలా చక్కగా చాలా దగ్గర అయిపోయారు. ఇంకా అంతకు ముందు అదేంటి రవివర్మ ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్. శ్రీకాంత్ అయ్యంగారు ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్. మన చైతన్య శ్రీకాంత్ అయితే నాకు బాగా క్లోజ్. ఆయన ఐ థింక్ ఆయన అందరితో క్లోజ్ ఏమో, అందరూ ఇలానే చెప్పుకుంటూ ఉంటారేమో ఆయన గురించి. కాదు, మా ఫ్రెండ్షిప్ లో ఇంకోటి కూడా ఉంది, తర్వాత చెప్తారు. ఇక్కడ నాకు తెలుసు యాంగిల్ ఏదో, నాకు తెలుసు యాంగిల్ ఏదో నాకు బాగా తెలుసు. శ్రీకాంత్ అన్నాక మరి యాంగిల్ లేకుండా ఫ్రెండ్స్ ఎట్లా అవుతారు కదా, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. ఓకే పోన్లేదు, మాట్లాడదాం తర్వాత. సో శ్రీకాంత్ బర్త్డేస్ కి వెళ్లాల్సి వస్తుంది. శ్రీకాంత్ ఇస్ లైక్ ఇస్ అ బ్రిలియంట్ గై. శ్రీకాంత్ అయ్యంగారు, రవివర్మ. యా డెఫినెట్లీ. కానీ నాకు సెట్ లో కదా ఆయన అమరం అఖిలం ప్రేమతో కలిశారు. తనకి ఎక్కువ అడవుల్లో ఉండటం ఎక్కువ ఇష్టం. తనకి మనుషులకు దూరం మనకు కనిపించేది వేరు. ఆయన భరించే మనుషులు ఇంకో ప్రపంచంలో ఆయన భరించే మనుషులు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఆయన అక్కడే ప్రిఫర్ చేస్తారు. బట్ హీఈస్ ఎ వండర్ఫుల్ కంపెనీ. అంతేకాకుండా ఆయన నాకు కూర్చోపెట్టి పార్థాయ చేస్తూ ఉంటారు, నేను ఇలా పెట్టుకుని అంటుంటా అనమాట. So that's Srikanth for me. చైతన్య, మన చైతన్య కృష్ణ హీరో, చైతన్య కృష్ణ, రవివర్మ, జయశ్రీ రచకొండ గారు, అప్పాజీ గారు. ఆబ్వియస్లీ నేను యాక్ట్ చేసిన ప్రతి సెట్ లో అంబరీష్ గారు, అప్పాజీ అన్నారు కదా, అంబరీష్ గారు. సో మన యాక్ట్ చేసిన ఎవరితో యాక్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నేను చాలా ఫ్రెండ్లీ అయిపోతాను. కొందరు ఎక్కువ ఫ్రెండ్స్ అవుతాం బికాస్ వీ హ్యావ్ ద సేమ్ వేవ్ లెన్స్, కలుస్తాయి అన్ని కలుస్తాయి కాబట్టి. సో నాకు అర్థమైంది ఇప్పుడు. ఓకే, మీరు చెప్పిన పేర్ల ప్రకారం చూసుకుంటే ఓకే ఇదన్నమాట. బిందు మంచి స్నేహశీలి అనేది నాకు కూడా అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు. మీరు ఏదైతే మీరు కోరుకుంటున్నారో మీ లైఫ్లో మంచి క్యారెక్టర్లు చేయాలి, వర్సటాలిటీ ఉన్నటువంటి క్యారెక్టర్ చేయాలని, అవి రావాలని చెప్పి, అంటే మీ ఆకలి తీరాలి, నట్టిగా ఆకలి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ అప్రిసియేషన్ ఫర్ మీరు గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. రైట్.